ముచ్చటగొలిపే మగువల మనసుకు నచ్చే 916 కేడియం బంగారు ఆభరణాలు హాల్ మార్క్ తో పాటు అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో అందిస్తోంది సంఘ్వి గోల్డ్. స్వచ్ఛతకి చిహ్నం. ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. కావలి నియోజకవర్గం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి మధ్య జరిగినటువంటి పోరులో కావ్య కృష్ణారెడ్డి అంతిమ విజయం సాధించారు. అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు ఎవరు గెలుస్తారు అని చెప్పేసి. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో 11 మంది ఇండిపెండెంట్లు అక్కడ ఉన్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ప్రధాన నాయకులు కొంతమంది కూడా వైసీపీ ఎమ్మెల్యేకే వైసీపీ ఎమ్మెల్యే అంటే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండేటువంటి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ రోజు సపోర్ట్ చేశారు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యే అయిపోయారు. సో మరి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలుపొందిన తర్వాత తనైతే 30,000 అంటే 31,000 ఓట్ల మెజార్టీతో దాదాపుగా గెలుపొందడం జరిగింది. ఎన్ని ఓట్లతో గెలుపొందానో అన్ని చెట్లని నాటుతానని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మెజార్టీ ఎంత ఉందో అన్ని చెట్లు నాటుతాను అని ఒక ఎమ్మెల్యే సంకల్పించడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదొక శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఇది మిగతా ఎమ్మెల్యేలకు కూడా ఒక రోల్ మోడల్గా నిలిచేటువంటి అవకాశం ఉంది, ఒక ఐకాన్గా నిలిచేటువంటి అవకాశం అయితే ఉంది కావ్య కృష్ణారెడ్డి. ఎందుకంటే తాను పర్యావరణానికి సంబంధించి ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇకపోతే కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయనకైతే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఎలాంటి సమస్యలు కావ్య కృష్ణారెడ్డి పరిష్కరించాల్సి ఉంటుంది అంటే ఇంతవరకు దాదాపుగా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. అందులోనూ కావలి నియోజకవర్గం తీసుకుంటే కావలి నియోజకవర్గంలో చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. ఏ ఎమ్మెల్యే వస్తారు, ఎవరు పరిష్కరిస్తారు అని ఎదురు చూస్తున్నారు. ప్రజలు కూడా చాలామంది సమస్యల పరిష్కారం కోసం, తమ సమస్యలు పరిష్కరించే నాయకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఆ సమయం రానే వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి మరి ఎన్నికైనటువంటి నేపథ్యంలో, ప్రజలు ఎన్నుకున్న నేపథ్యంలో ఆయన ముందున్న సమస్యలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ గతంలో ఎప్పుడో నిర్మించినటువంటి సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఉంది. ఇప్పుడైతే జనాభా పెరిగింది. జనాభాకు కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం నీటి సరఫరా అయితే లేదు. నీటి సరఫరా కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో కావలిలో ప్రధానంగా తాగునీటి సమస్య అపరిష్కృతంగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సాగునీటి సమస్యతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండు సమస్యలను కూడా కావలి ఎమ్మెల్యే పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కావ్య కృష్ణారెడ్డి ముందుండేటువంటి ప్రధానటువంటి సమస్య అని చెప్పొచ్చు. అలాగే ఇరుకు రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇరుగ్గా ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నామో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళేటువంటి రోడ్డు కూడా సరిగా లేదు, బాగలేదు. ఇది కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో రోడ్డు తీసుకుంటే ముస్రూం నుంచి కావలి ఎండ్ వరకు ఉండేటువంటి రోడ్డు అధ్వానంగా ఉంది. ఇది డబల్ రోడ్ చేస్తామని చెప్పినా కూడా కార్యాచరణ దాల్చడంలో అధికారుల అలసత్వమో లేక పాలకుల అలసత్వమో తెలియదు, కానీ ఇంతవరకు అదైతే కార్యరూపం దాల్చలేదు. మరి ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మనం కావలి ఎమ్మెల్యే ముందుండేటువంటి సమస్యగా మనం చెప్పచ్చు. మరొక సమస్య ఫ్లైఓవర్, పెదపవని రోడ్డు ఫ్లైఓవర్ ఏదైతే చెప్తూ ఉంటారో కొంతమంది, అంటే రైల్వే పరిధిలో ఉండేటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం అయితే పూర్తి అయిపోయింది. ఆర్ఎన్బి పరిధిలో ఉండేటువంటి నిర్మాణం దాదాపుగా అంటే ఆ పర్మిషన్లు అన్నీ గ్రాంట్ అయిపోయినాయి, ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, కానీ ఆ నిర్మాణం ఏదైతే ఉందో అది ఆగిపోయి ఉంది. అది కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కూడా కావలి నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్య. దీనివల్ల ట్రాఫిక్ పెరిగిపోయింది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సరిగా లేకపోవడంతో, రోడ్డు సరిగా లేకపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను కూడా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిష్కరించాల్సి ఉంటుంది. ఇది కూడా ఆయన ముందుండేటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటని చెప్పొచ్చు. అలాగే కావలి నియోజకవర్గంలో కరెంటు ప్రాబ్లంతో చాలామంది సతమతమవుతున్నారు. ఇది ఒక సమస్యగా మనం చెప్పొచ్చు. వీటన్నిటికంటే కూడా ప్రధాన సమస్య తుమ్మలపెంట రోడ్. ఈ తుమ్మలపెంట రోడ్ అనేది కావలి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యలో ఒకటిగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్యని తాను పరిష్కరిస్తానని కావ్య కృష్ణారెడ్డి ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. సో తప్పకుండా అది ప్రధాన సమస్యగా ఆయన బుక్లో రాయడం జరిగిందనమాట. సో ఆయన బుక్లో రాసినటువంటి ఈ సమస్యను అయితే ఖచ్చితంగా ఆయన పరిష్కరిస్తారని అనుకుందాం. ఎందుకంటే తుమ్మలపెంట రోడ్ పరిష్కారం అయితే చాలా సమస్యలు పరిష్కరించినట్టే అని ఇక్కడ స్థానికులు భావిస్తారు. ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈ రోడ్డుని పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలాగే బాలకృష్ణారెడ్డి టీచర్స్ కాలనీ రోడ్లు ఏవైతే ఉన్నాయో
ఇవి కూడా వర్షం వస్తే నడవలేనటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి, ఇళ్లలోకి నీరు చేరేటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, రోడ్లు సరిగా లేవు, ప్రజలు అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. సో ఈ బాలకృష్ణారెడ్డి నగర్లో రోడ్ల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆ సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ఇంకా తీసుకుంటే డ్రైనేజీ సమస్య ఒకటి ఉంది. ఈ డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రధానంగా పార్కులు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో మంచి పార్కులు కూడా కావలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. క్రీడా ప్రాంగణం ఉంది, దాన్ని కూడా అభివృద్ధిలో ఆయన పాత్ర పోషిస్తారని చెప్పి మనం ఆశిద్దాం. ఇవన్నీ కూడా కావలి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కావ్య కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముందుండేటువంటి సమస్యలుగా మనం చెప్పొచ్చు. ఈ సమస్యలని పరిష్కరించడానికి ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు పరిష్కరిస్తారు అనేది. అదేవిధంగా తీసుకుంటే కావ్య కృష్ణారెడ్డి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత తన కోసం వచ్చేటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కూడా తనను కలిసేందుకు వచ్చేటప్పుడు బొకేలు తీసుకురావద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక మంచి సో ఒక మంచి వ్యక్తిని కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. ఆయనైతే సేవాభావంతో ముందుకు వస్తున్నారని చెప్తున్నారు. సో ఆ సేవాభావంతో మరిన్ని సేవలు అంటే ప్రజలకు అవసరమైనటువంటి సేవలన్నీ కూడా కల్పించి ప్రజలకు అవసరమైనటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసి రోడ్లు కానీ డ్రైనేజీ సమస్యలు కానీ ఇవన్నీ పరిష్కరిస్తారని ఎంతో ఆశగా ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. మరి ఆ దిశగా కావ్య కృష్ణారెడ్డి అడుగులు వేస్తారని భావిస్తూ మీరు కూడా మీ ప్రాంతంలో ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియో ఏదైతే ఉందో పర్టికులర్ వీడియో ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మీ సమస్యలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331233123.